అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఇప్పటికీ ఆమె పార్వతీపురం, అరకు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన చేపట్టిన ఆమె తాజాగా సాలూరు పరిధిలో పలు ప్రాంతాల్ని చుట్టుముట్టేశారు. పాంచిపేట, సాలూరు, మక్కువ ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు కార్యకర్తల్ని కలిసిన ఆమె ఎంపీగా తనను కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా కూటమి అభ్యర్థుల్ని కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా పాచిపెంట మండలంలో జరిగిన సమావేశంలో కొత్తపల్లి గీత మాట్లాడుతూ తనకు ఈ మండలంతో మంచి అనుభవ సంబంధం ఉందని, గతంలో గీతా సొసైటీ చేపట్టిన అనేక సేవా కార్యక్రమాల ద్వారా అధిక సంఖ్యలో ఇక్కడి వారు లబ్ధి పొందారు అని గుర్తు చేశారు. 2014లో తాను వైసీపీ తరపున ఎంపీగా గెలిచినప్పటికీ కొద్ది వ్యవధిలోనే వైఎస్ జగన్తో విభేదించామని అన్నారు. అన్ని పార్టీలతోని సమన్వయంతో ముందుకెళ్లడం జరిగిందన్నారు. తాను ఎంపీగా గెలిచాక అనేక ప్రాజెక్టులు తీసుకొస్తానని కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. భారత్ ద్వారా 70 సంవత్సరాలు పైబడ్డానికి మోదీ గారు 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ అసలు ఎవరు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇవ్వరు. ఎందుకంటే వయసులు పైబడ్డ వాళ్ళకి ఇంట్లో కూడా భారం ఉండకూడదని అందరూ ఓన్లీ ఆయుష్మాన్ భారత్. అప్పుడు ఆయుష్మాన్ భారత్ లేదు, అంతా ఆరోగ్యశ్రీ. ఏం ఆరోగ్యశ్రీ ఎవరికి తెలియదు. చెప్పండి అమ్మ. చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి అందరితో కలిసి పనిచేయాలని ఆలోచన జరిగింది. ఆయన ఆదేశాల మేరకే నేను అందరితో కలిసి పనిచేస్తాను. ఎవరు ఎలాంటి సమస్యలు చెప్పినా స్పందించాను. నాకు వీలునంత నేను చేయగలిగినంత ఎవరైనా చేశాను. కానీ అప్పుడు ఒక రీజనల్ పార్టీ నుంచి నేను రిప్రజెంట్ చేస్తాను. నాకు కూడా ఇప్పుడు కొత్త ఎంత అధికారిగా నాకు అనుభవం కూడా రాజకీయంగా చేయడం, పర్టికులర్లీ లోక్సభ లాంటి ప్లేస్లో ఎలాగ సమస్యలు మహిళలకి ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వాళ్ళే కంపెనీ పెట్టడానికి సహకరిస్తున్నారు. ముద్ర ద్వారా కూడా ఇప్పుడు ఇంతకుముందు 5 లక్షలు ఇచ్చేవారు, ఇప్పుడు 20 లక్షలు పెంచారు సెంట్రల్ గవర్నమెంట్. ఎవరైతే 60 సంవత్సరాలు పైబడ్డ 70 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఉన్నారో వారందరికీ ఆయుష్మాన్ భారత్ ద్వారా సంవత్సరానికి 5 లక్షలు మెడికల్ కవరేజ్ ఇస్తున్నారమ్మ. అంటే 70 ఏళ్ళు పైబడితే అసలు ఎవరు కూడా ఇన్సూరెన్స్ సైకిల్ గుర్తుకోవడం కమలం గుర్తు ఎంపీగా కమలమే ఉంటుంది. సైకిల్ ఉంటుంది రెండింటిలో సైకిల్ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ప్రవేశపెట్టారమ్మా. మహిళలందరికీ ఆశపడాలి. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ